ఢిల్లీలో నేడు ఏఐసీసీ కార్యాలయం ప్రారంభించనున్నారు. సోనియా గాంధీ చేతుల మీదుగా కార్యాలయం ప్రారంభోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి 400 మందికి ఆహ్వానాలు అందించారు కాంగ్రెస్ పెద్దలు. ఏఐసీసీ కార్యాలయం ఓపెనింగ్ లో పాల్గొననున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, పలువురు మంత్రులు. ప్రారంభోత్సవం అనంతరం కాంగ్రెస్ పెద్దలతో సమావేశం కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ, పీసీసీ కార్యవర్గ కూర్పుపై చర్చించినట్టు తెలుస్తుంది. ఢిల్లీలో నేడు ఏఐసీసీ కార్యాలయం ప్రారంభించనున్నారు. సోనియా గాంధీ చేతుల మీదుగా కార్యాలయం ప్రారంభోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి 400 మందికి ఆహ్వానాలు అందించారు కాంగ్రెస్ పెద్దలు. ఏఐసీసీ కార్యాలయంలో ఓపెనింగ్ లో పాల్గొననున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, పలువురు మంత్రులు. ప్రారంభోత్సవానికి అనంతరం కాంగ్రెస్ పెద్దలతో సమావేశం కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ, పీసీసీ కార్యవర్గ కూర్పుపై చర్చించనున్నట్లు తెలుస్తుంది. ఢిల్లీలో నేడు ఏఐసీసీ కార్యాలయం ప్రారంభోత్సవం కానుంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పు. ఢిల్లీలో నేడు ఏఐసీసీ కార్యాలయం ప్రారంభోత్సవం కానుంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఢిల్లీ బాట పట్టారు. ఈ రోజు ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవం ఉంది. కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. ఇప్పటి వరకు ఢిల్లీలోని 24 అక్బర్ రోడ్ లో ఏఐసీసీ కార్యాలయం ఉంది. కొత్త కార్యాలయం 9 కోట్ల రోడ్ లో నిర్మించారు. దీనికి సంబంధించి ఈ రోజు పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ ప్రారంభించబోతున్నారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో పాటు రాహుల్, ప్రియాంక, ఇక కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల పిసిసి అధ్యక్షులు, ముఖ్య నేతలందరూ కూడా పాల్గొనబోతున్నారు. మొత్తం 400 మందికి ఆహ్వానం పంపించారు. వాళ్ళందరూ కూడా ఈ రోజు ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. ఇక ఈ రోజు కార్యక్రమం తర్వాత సీఎం ఈ రోజు రేపు ఢిల్లీలోనే ఉండి పలువురు కేంద్ర మంత్రులను కలవబోతున్నారు. రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కావచ్చు, వివిధ శాఖల నుంచి, అంతేకాకుండా రానున్న రోజుల్లో కేంద్రం సహకారానికి సంబంధించి ఆయా మంత్రులతో చర్చించబోతున్నారు. ఇక మంత్రుల అపాయింట్మెంట్ సంబంధించి అయితే ఖరారు కావాల్సింది. ఎవరిని కలుస్తారా అనేది చూడాలి. ఇప్పటికే మంత్రులు కూడా ఢిల్లీ చేరుకున్నారు కాబట్టి అందుబాటులో ఉన్న మంత్రులతో కలిసి సీఎం కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్లే అవకాశం ఉంటుంది. ఇక ఏఐసీసీ అగ్రనేతలతో కూడా సీఎం కావచ్చు, అదేవిధంగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ కాబోతున్నారు. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి చాలా రోజులుగా పెండింగ్ లో ఉంది. ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పలువురు ఆశావాహులు సీఎం రేవంత్ రెడ్డిని కావచ్చు, అదేవిధంగా జాతీయ నేతలను కూడా కలిశారు. తమకు ఖచ్చితంగా ఈసారి మంత్రివర్గంలో అవకాశం కల్పించాలి అని చెప్పేసి సీఎం ఎప్పుడైతే ఢిల్లీ టూర్ ఉంటుందో అప్పుడు ప్రతిసారి కూడా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. ఆ నేతలందరూ కూడా జాతీయ స్థాయి నేతలను కలుస్తూ ఉన్నారు. కానీ ఈసారి ఖచ్చితంగా సంక్రాంతి తర్వాత ఉండొచ్చు అని చెప్పేసి ఒక ప్రచారం అయితే జరిగింది. ఈ రోజు ఒకవేళ ఏఐసీసీ నేతలతో చర్చ జరిగినప్పటికీ తర్వాత ఈ వారం రోజుల పాటు సీఎం విదేశీ పర్యటన ఉంది. ఆ పర్యటన తర్వాత కన్ఫర్మ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. కాకపోతే ఈసారి మాత్రం ఖచ్చితంగా ఏఐసీసీ నేతలతో మాట్లాడి కన్ఫర్మ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరోవైపు టీపీసీసీ విస్తరణపై కూడా ఊహాగానాలు వస్తున్నాయి. ఖచ్చితంగా త్వరలోనే పీసీసీ విస్తరణ ఉంటుంది అని చెప్పేసి నామినేటెడ్ పదవులు కావచ్చు, మిగతా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని ఏఐసీసీ నేతలతో చర్చించబోతున్నారు. మరి ఎవరికి నామినేటెడ్ పదవులు దక్కుతాయి, ఎవరికి మంత్రివర్గలో చోటు దక్కుతుంది, ఇక పీసీసీలో ఎంతమంది వర్కింగ్ ప్రెసిడెంట్ ఉంటారు, ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారింది. మరి వీటికి సంబంధించి త్వరలోనే పదవులు, పార్టీలో పదవులు కావచ్చు, అదేవిధంగా నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి కాంగ్రెస్ హైకమాండ్ నేతలతో సీఎం, పీసీసీ చీఫ్ మాట్లాడే అవకాశం ఉంది. ఇప్పటికే దానికి సంబంధించి ఒక కసరత్తు అయితే టీపీసీసీ చేసిందని చెప్పేసి చెప్పుకోవాలి. ఇక ఏఐసీసీ ఆమోదం తర్వాత వాటిని ప్రకటించే అవకాశం ఉంటుంది. గతంలో టీపీసీసీ విస్తరణ సంబంధించి
కొంత సీనియర్ నేతలు అదేవిధంగా అప్పట్లో పిసిసిగా ఉన్న రేవంత్ మధ్య విభేదాలు తలెత్తాయి. ఈసారి అట్లాంటి అవకాశం లేకుండా చూడాలి అని చెప్పేసి చూసేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక వర్కింగ్ ప్రెసిడెంట్ గా ముగ్గురిని తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఆ వర్కింగ్ ప్రెసిడెంట్లు ఎవరికి దక్కుతాయి అనేది కూడా చూడాలి. మొత్తం మీద అయితే దీనికి సంబంధించి కసరత్తు దాదాపుగా పూర్తయింది. ఏఐసిసితో చర్చించి పూర్తి స్థాయిలో ఇటు పిసిసి సంబంధించి కావచ్చు, అదేవిధంగా నామినేటెడ్ పదవులను భర్తీ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపుగా సంవత్సరం కాలం పూర్తి అయిపోయింది. మంత్రివర్గంపై చాలా మంది ఆశతో ఉన్నారు. ఒకవైపు ఇటు మంత్రివర్గ విస్తరణ కాకుండా మరోవైపు కొద్ది రోజుల్లోనే ఎమ్మెల్సీ ఎన్నికలకు ఉన్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను కూడా ఇటు టిపిసిసి ఏఐసిసితో మాట్లాడే అవకాశం ఉంది. ఆ తర్వాత అభ్యర్థులను కూడా ప్రకటించబోతున్నారు వరలక్ష్మి. రైట్ సునీల్, థ్యాంక్ యూ.